ఈరోజు చికెన్ తీసుకున్నాను. 1 కేజీ కేజీ చికెన్కి 5 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 5 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు తరుక్కొని ఇలా పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించినవి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇందులో వేయటానికి, కొత్తిమీర, వాటర్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ఇగో పొయ్యి మీద బాండీ పెట్టాను, ఆయిల్ వేసాను. అంటే నీసు కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుద్ది. ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక ఈ మసాలా, ఈ దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, లాలిక్కాయ ఒకటి, 4 లవంగ మొగ్గలు ఇవన్నీ కలిపి వేసుకుంటున్నాను. నేను చికెను శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇగో ఉల్లిపాయ నూనె వేడెక్కింది కదా, వేసాను. ఇప్పుడు ఇగో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఉల్లిపాయ ముక్కలు ఇగో ఇలా మగ్గాలి. ఇగో ఇలాగా మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఇందులో ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మంట పెద్ద హైలో పెట్టక్కర్లేదు, కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఇదో నేను తగ్గించాను. ఇప్పుడు ఈ చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఉన్న తర్వాత అప్పుడు మనం ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు వేసుకోవాలి, పసుపు. ఆ తర్వాత చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు నీసు నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇలాగ ఈ నీసు నీళ్ళు కొంచెం అలాగ ఇంకిపోవాలి. ఇంకి నూనె పైకి తేలాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు ముక్కలకి పట్టాలి. మనం ఇప్పుడు ఉప్పు వేసుకుంటే ముక్కలకి పడుతుంది. కనబడి ఆ తర్వాత వేస్తాను. ఇలాగేసి ఒక పావు గంట ఇలా సిమ్లో పెట్టి ఇలాగ ముక్కలకి ఉప్పు, కారం, ఇది ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టాలి. పట్టినంత వరకు అలాగే ఉడికించుకోవాలి.
మూత పెడదాం. మూత పెట్టిన తర్వాత ఆ తర్వాత చూపిస్తాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో కూర అయితే దగ్గరికి అవుతుంది. ఇప్పుడు మనం ఇలా వండుకున్నప్పుడు చికెన్ మసాలా ఆల్రెడీ కొంచెం ముందే వేసాను కనిపెట్టి ఇప్పుడు ఉన్నది కొంచెం ఇప్పుడు వేసాను. ఆఖరిలో కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగ ఉంది. ఇంకా కొంచెం అవ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెడుతున్నాను. ఆ తర్వాత చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది 5 నిమిషాలు అయ్యింది. ఇది ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. ఇది ఇలాగ నూనె ఆయిల్ పైకి తేలాలి. తేలితే అప్పుడు కూర అయిపోయినట్టే. గుమ్మగుమ్మలాడే చికెన్ కూర రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా వండుతాను, అందుకే ఇలా ఈ విధంగా చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి ఉంటాను. పోయైతే కట్టేస్తున్నాను. ఇదో దగ్గరికి అయిపోయింది. ఇలాగైతే కలుపుకోవడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్.